ప్రైజ్ ద లార్డ్. విరిగిపోయిన పాలతో మనం ఏం చేయలేం. చాలా వరకు అవి పగిలిపోగానే విరిగిపోగానే వాటిని పడేస్తూ ఉంటారు. కానీ స్వీట్ షాప్ ఓనర్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కావాలని వాంటెడ్లీ ఆ యొక్క పాలని విరగొట్టడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఆ విరిగిపోయిన పాలలో నుండి హండ్రెడ్స్ ఆఫ్ స్వీట్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అందులోంచి రస్మలై కావచ్చు, రసగుల్లా కావచ్చు, మావా బర్ఫీ కావచ్చు, కుల్ఫీ కావచ్చు, మరి అజ్మీర్ కలాకండ్ కావచ్చు, రకరకాలుగా స్వీట్స్ తయారు చేసి ప్రజలకు తినిపించడం జరుగుతుంది. స్వీట్ షాప్ ఓనర్కి ఆ పగిలిపోయిన పాలతో అన్ని రకాల స్వీట్స్ చేయొస్తే ఈరోజు మరి దేవుని బిడ్డలుగా మన హృదయం కూడా కష్టాలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, వేదనలో, చాలా మన ప్రియులను కోల్పోయి దుఃఖములో, బాధల్లో, భర్త వల్ల ఇబ్బందులు కావచ్చు, భార్య వల్ల ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బందులు కావచ్చు, పిల్లల వల్ల ఇబ్బందులు కావచ్చు, నీ తోబుట్టువుల వల్ల ఇబ్బందులు కావచ్చు, అనేకమైన ఆర్థిక సమస్యల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల, బలహీనతల వల్ల కృంగిపోయి, విరిగిపోయి, చితికిపోయి ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు 34:18 విరిగి నలిగిన హృదయానికి యెహోవా ఆసన్నుడంట. ద లార్డ్ ఈజ్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ సేవ్స్ ద క్రష్డ్ స్పిరిట్. హల్లెలూయా. This verse offers comfort and assurance by promising that God is near to those in sorrow and provides solace and rescue to those who are heartbroken or feel defeated. Hallelujah. అంత గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం. నువ్వు విరిగిపోయి ఉన్నావు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, దేవుడు కూడా వదిలిపెట్టాడు అని చెప్పి ఈ దినము నువ్వు ఆలోచన చేస్తూ కూర్చున్నావేమో ప్రియ దేవుని బిడ్డ. రాత్రంతా నేను ఏడవాల్సి వస్తుంది. ఏ రోజు నా జీవితంలో సుఖం లేదు, సంతోషం లేదు. విరిగిపోయిన పాలతో అన్ని రకాల స్వీట్స్ చేయగలిగితే ఈరోజు నీ యేసయ్య, నా యేసయ్య విరిగిపోయిన హృదయంతో ఆయన ఏమైనా చేయగలుగుతాడు, బాగు చేయగలుగుతాడు. నిన్ను ఒక స్వీట్ హైలైట్ బ్లెస్సింగ్గా చేయడానికి నిన్ను విరగ్గొడుతున్నాడు, ఈరోజు నలగొడుతున్నాడు, చితగ్గొడుతున్నాడు. నువ్వు అనేక జనములకు నువ్వు గొప్ప సాక్ష్యంగా నిలబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేనా నువ్వు బాధపడుతుండవచ్చు, వేదన పడుతుండవచ్చు, రోజు నా లైఫ్ ఇంత అయిపోతుంది, ఇంకా గతించిపోతుందేమో అని చెప్పి ఆలోచన చేస్తూ బాధపడుతున్నావేమో. ఈరోజు యెహోవా నీకు ఆసన్నుడుగా అంత గొప్ప దేవుణ్ణి ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, వేదన పడవలసిన అవసరం లేదు. విరిగిన హృదయం గలవారికి యెహోవా సమీపముగా, ఆసన్నుడుగా, the Lord is close to the broken hearted and saves the crushed spirit. దేవునికి మహిమ కలుగునాక. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన దేవుడు మనకు తోడుగా ఉండి, మనకు ఆసన్నుడుగా ఉండి, మనకు సమీపంగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తానని, విడిపిస్తానని, కాపాడుతానని ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. స్వీట్ షాప్ ఓనర్ అంతగా విరిగిపోయిన పాలతో మరి అన్ని రకాల స్వీట్స్ చేసినప్పుడు మన యేసయ్య మన జీవితాలను కూడా ఒక స్వీట్గా, ఒక హైలైట్ బ్లెస్సింగ్తో మన అందరినీ కూడా బ్లెస్ చేయబోతున్నాడు. వెయిట్ చేద్దాం, ఆ ఆశీర్వాదం పొందుకునేంత వరకు దేవుని సన్నిధానంలో కనిపెడదాం. గాడ్ బ్లెస్.